ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసినా సరే ఐ వాంట్ గివ్ మై కమిట్మెంట్. 200 కోట్లు తేలైపోతున్నాం ఈ రోజున. పంచాయతీల్లో డబ్బులు లేవు, బ్లీచింగ్ పౌడర్కి డబ్బులు లేవు. ఈ మధ్యనే వరల్డ్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఒకటే మాట్లాడుతారు, మీరు కమిటెడ్ లీడర్షిప్ మీరు ఇవ్వండి, మేము మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, మీకు పెట్టుబడులు ఇచ్చే బాధ్యత మేము చాలా మంది చెప్తాం. గత ప్రభుత్వంలో మాకు ఆ నమ్మకం రాలేదు. మీరు చాలా కమిటెడ్గా ఉన్నారని మాకు అర్థమవుతా ఉంది. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ వీళ్ళందరితో మాట్లాడుతూ ఉంటే నా సైడ్ నుంచే పరిపాలన అనుభవం లేనివాడు